మీలాగే మేము ప్రేమించాం. మీకంటే ఎక్కువ కష్టపడి నేను ఇంద్ర అనే ఆల్ టైమ్ రికార్డ్ రాశాను. ఇంతవరకు ముక్కోటి దేవతల సాక్షిగా చెప్తున్నాను, ఇస్తరాకేసి అన్నం పెట్టలేదయ్యా, 10 రూపాయలు బాల్ పెన్ ఇవ్వలేదయ్యా తోటి కులస్తుడికి. వాళ్ళేంటయ్యా బాబు మీకు పీకేది? మీరు నమ్మొద్దు. మీకు మీ జీవితాలకి మంచి జరగాలంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి మీరు ఓటు వేయాల ఆవశ్యకత ఉంది. కలవటానికి ఈ రోజు మార్నింగ్ వెళితే అన్నయ్య రిసీవ్ చేసుకున్న విధానం, నా కొడుకు గురించి, నా కూతురు గురించి, నా జీవితం గురించి బాగోగులు అడిగినటువంటి ఒక మహనీయుడు అని, ఆయన ఈ నోటితో తప్పుగా మాట్లాడాను అని క్షమించమని అడిగాను. పెద్ద మనసుతో క్షమించటమే కాకుండా దగ్గరికి తీసుకుని మాట్లాడారు. అన్నయ్య, ఇంకెప్పుడు ఈ పెదాల నుంచి ఎవరిని తప్పు మాట్లాడనని మనస్ఫూర్తిగా మరొక్కసారి క్షమించమని అడుగుతూ కలిసి పనిచేద్దాము, ఏమన్నా కథలుంటే చెప్పమన్నారు. ఈసారి మీతో చెయ్యబోయేది, మీకు రాయబోయేది ఈ భారతదేశం గుర్తుపెట్టుకోవాలని, మీకింకా ఎన్నో అవార్డులు భారత ప్రభుత్వం నుంచి మీరు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నయ్య.